ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2 ది రూల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నే కావు. విడుదలైన తొలి రోజు నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్ల విషయంలో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పుతున్న పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా 100 ఏళ్ల హిందీ సినీ చరిత్రలో పుష్ప 2 చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 ది రూల్ ఆ ఘనత దక్కించుకుంది. ఇప్పటి వరకు హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న స్త్రీ 2 చిత్రం లైఫ్ టైం రన్ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప 2 అధిగమించడం విశేషం. దీంతో పాటు అత్యంత వేగంగా 14 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, కేవలం ముంబైలోనే 200 కోట్ల రూపాయల నెట్ను వసూలు చేసిన తొలి చిత్రంగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇక 2024 సంవత్సరంలో హైయెస్ట్ గ్రాస్ను సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నమోదు చేసింది. అల్లు అర్జున్ తన కెరీర్లో పుష్ప 2 ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలతో 2021 మరియు 2024లో బ్యాక్ టు బ్యాక్ హైయెస్ట్ గ్రాసెస్ వసూలు చేసిన ఇండియన్ సినిమాల హీరోగా కూడా కొత్త రికార్డును సాధించాడు. భవిష్యత్తులో పుష్ప 2 ది రూల్ లాంగ్ రన్లో మరిన్ని సరికొత్త రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్ ట్రేడ్ వర్గాలు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగియడానికి ముందు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ శుభవార్త చెప్పారు. భారతీయులు చాలా ఎక్కువగా తీసుకునే H1B వీసా నియమాలను కొంత సరళీకరించాలి అని ఆయన నిర్ణయించారు. తద్వారా అమెరికాలో పలు కంపెనీలు విదేశాల్లోని నాణ్యమైన నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వడం సులభతరం కానుంది. అలాగే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు కూడా తమ F1 వీసాలను H1Bకి మార్చుకునే ప్రక్రియ సులువు అవుతోంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలి అనుకునే విదేశీయులు చాలా ఎక్కువగా H1B వీసాలపైన ఆధారపడతారు. పలు బడా కంపెనీలు ఈ వీసాలతోనే విదేశీ నిపుణులను తమ కంపెనీల్లో హైర్ చేసుకుంటూ ఉంటాయి. అయితే గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వీసా ప్రక్రియను కొంత కఠినం చేశారు. ఈ నిబంధనల వల్ల అధికంగా నష్టపోయింది భారతీయులనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఈ వీసాను వినియోగించుకొని అమెరికాలో బాగా ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. ఈ నిబంధనలు కఠినంగా మారడంతో చాలామంది భారతీయులు US వెళ్ళలేకపోయారు అనడంలో అతిశయోక్తి కూడా లేదు. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. H1B స్టాచ్యురీ లిమిట్ పరిధిలోకి రాని ప్రత్యేక హోదాలు, నాన్ ప్రాఫిట్ మరియు ప్రభుత్వ రీసెర్చ్ ఆర్గనైజేషన్ల డెఫినిషన్ను మార్చడం ద్వారా అటు ఉద్యోగులు అమెరికా రావడంలో, ఇటు కంపెనీలు విదేశీయులను హైర్ చేసుకోవడంలో మరింత ఫ్లెక్సిబిలిటీ ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తెలిపింది. దీనివల్ల అమెరికా కంపెనీలు తమ అవసరాల మేరకు నిపుణులకు ఉద్యోగాలు కల్పించి గ్లోబల్ మార్కెట్లో మరింత బలంగా మారుతాయని DHS అభిప్రాయపడింది. ఈ కొత్త సరళీకరణ వల్ల H1B వీసాదారులకు US సిటిజన్షిప్ రావడం కూడా వేగవంతం అవనుంది.